పార్టీకి వీర విధేయుడు టీజీఆర్ సుధాకర్బాబుని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని, నా జీవితం వైఎస్ఆర్ పార్టీకి అంకితమని సంతరూప శాసనసభ్యుడు టీజీఆర్ సుధాకర్బాబు అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వీర సైనికుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం ఇచ్చే వీర అభిమానిని, ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు సిసల కార్యకర్తని, ఈరోజు 3 గంటలకి ఈ రాష్ట్రంలో వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం మొదలైంది. దానికి సంబంధించిన కొన్ని అంశాలను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ప్రకాశం జిల్లా మా నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో విలేజ్ మరియు వార్డు సచివాలయాలు 15,004 ఉన్నాయి. అంటే ఈ గణాంకాలు నేను ఎందుకు మీ దృష్టికి తెస్తున్నానంటే, దీనికి రిలవెంట్గా ఒక కథనం ఈరోజు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్గా రాశారు. ఆ బ్యానర్ ఐటమ్ టైటిల్ ఏంటంటే, ఏపీకి ఎందుకు ఈ జగన్ కావాలి అని రాశారు. దానికి మళ్ళీ ఏం రాశారు కొనసాగింపుగా, ప్రభుత్వ కార్యక్రమంగా వైసీపీ ఎజెండా అని రాశారు. మళ్ళీ దానికి ఏం రాశారు, ప్రజాధనంతో రాజకీయ ప్రచారానికి రెడీ, నేటి నుంచి ప్రభుత్వ సిబ్బందితో జగన్ భజన, జనాన్ని నమ్మించేందుకే 10 కోట్లతో బుక్లెట్లు, అబద్ధాలు కట్టుకథలతో మాయలు, సంక్షేమ గ్రామాభివృద్ధి మహిళా సాధికారతపై డొల్లమాటలు, అప్పులు అభివృద్ధిపై అసత్య గణాంకాలు, పెట్టుబడులపైన కోట్లలో కనికట్టు. ఇది ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్. మా అభ్యంతరం ఈ రాసిన ఐటమ్ గాడైన రాధాకృష్ణ మీద. మా అభ్యంతరం ఈ ఐటమ్ గాళ్లతోనే ఈ రాష్ట్రానికి శనిపెట్టిందని భావిస్తున్నాం. మేమేమో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు కావాలి అని ఒక ప్రశ్నతో జనం మధ్యలోకి వెళ్తున్నాం. మేము సమాధానంతో ప్రజల మధ్యలోకి వెళ్ళట్లా. వాళ్ళేమో ఏపీకి ఈ జగన్ ఎందుకు కావాలని వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. ఇది తెలుగుదేశం పార్టీ పత్రిక అని మేము అనేక మార్లు చెప్పినప్పుడు వాళ్ళు గింజుకున్నారు. మేము అది కాదు, మేము న్యూట్రల్గా ఉన్నాము, ప్రజలకి మద్దతుగా పలికేమని వాళ్ళు చెప్పిన విషయాలను మీ దృష్టికి తీసుకొస్తూ, ఇదేమైనా ప్రభుత్వ కార్యక్రమంగా వైసీపీ ఎజెండా అని టైటిల్స్ పెట్టడం, ప్రజాధనంతో రాజకీయ ప్రచారానికి రెడీ అని రాయటం అనే ఒక డొల్ల ప్రచారాన్ని మీ ద్వారా నిజాయితీగా ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసిన ఒక ప్రజానాయకుడిగా, ప్రజాబంధుగా, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజానాయకుడిగా, అశేషమైన ప్రజాభిమానాన్ని పొందిన జగన్మోహన్ రెడ్డి గారి గురించిన సమాచారం ఇంటింటికి తిరిగి చెప్పబోతున్న సైనికుల యొక్క సమూహం సంఖ్య ఎంతో తెలుసా? ఆంధ్రజ్యోతి వారు లేదా ఈనాడు వారు, ఈ రాష్ట్రంలో మొత్తం వాలంటీర్ల సంఖ్య 2,54,532 మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో గృహసారథుల్ని, మా పార్టీ గృహసారథులు 5,09,672 మంది ఉన్నారు. జెడ్పీటీసీలు 685 మంది ఉన్నారు. ఎంపీపీలు 650 మంది పైచిలుకున్నారు. మేయర్స్ 17 మంది ఉన్నారు. జెడ్పీ చైర్పర్సన్స్ 17 మంది ఉన్నారు, 26 మంది ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ 78 మంది మున్సిపాలిటీల చైర్పర్సన్స్ ఉన్నారు.
ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమూహం రేపు ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఎందుకు ఎన్నిక కాబడాలి అని మేము అడుగుతుంటే ఈయన ఎందుకు డొల్ల మాటలు చెప్పాడు, మహిళా సాధికారతని తగ్గించాడు, అభివృద్ధిని అభూత కల్పనగా చెప్పాడని వాళ్ళ బ్యానర్ ఐటెంలో రాసిన అంశాలకి నేను సమాధానంగా ఈ ప్రెస్ మీటు నేను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఏ ఒక్క రోజు కూడా ఈనాడు మీద కానీ ఆంధ్రజ్యోతి మీద కానీ వాళ్ళ తప్పుడు రాతలకు సంబంధించిన అంశాలకి సమాధానాలు చెప్పాం కానీ మేమెప్పుడు కూడా లేని అభియోగాలు చేయలేదు. కానీ ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తున్న ఈ పత్రికల గురించి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పకపోతే పేదవాడికి అన్యాయం జరుగుతుందనే మా ఆక్రోశం, మా ఉక్రోషం. మీరు గమనించండి, వాళ్ళు అంటున్నారు సంక్షేమం అంతా డొల్ అన్నారు, ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంలో రాశారు. ఏమయ్యా ఏబిఎన్ వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు పెన్షన్ని 1000 రూపాయలు ఉన్న దాన్ని 3000 చేసిన మహానుభావుడు ఆ సంక్షేమం డొల్లని చెబుదామా? మీరిచ్చిన పెన్షన్ల సంఖ్య 100ల్లో ఉంటే ఈ రోజున లక్షల మందికి పెన్షన్లు పెరిగిపోయిన ఆ సంక్షేమాన్ని డొల్లతనం అందామా? ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ మహిళలుగా పుట్టి కరువుతో కాటకంతో జబ్బులతో కొట్టిమిట్టాడుతున్న ఆ పేద మహిళలకు ఇచ్చిన వైఎస్ఆర్ ఆసరా డబ్బులు 18,750 రూపాయల చేయూత డబ్బులు డొల్లతనం అందామా? రైతు భరోసా పేరుతో ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళ అయిన రైతులకు ఇచ్చిన 13,500 రూపాయలు డొల్లతనం అందామా? ఇచ్చిన 31 లక్ష పైచీలకు ఇళ్ల స్థలాలు డొల్లతనమా? కట్టించబోతున్న 15 లక్షల ఇళ్ళు డొల్లతనమా? ఇలా నేను చెప్పుకుంటూ పోతే వాళ్ళని కడగటం తప్పించి మా దగ్గర వేరే మార్గం లేదు. అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి చేయలేదంటున్నారు. అదేదో ప్రజల మధ్యలో నిరూపించుకుందాం. ఈ రోజున మేము ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తుంది మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎండిఓలు కాదు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కాదు, మరి ఏ ఇతర ప్రభుత్వ అధికారులు కాదు. కానీ సచివాలయ పరిధిలో ప్రభుత్వంచే లబ్ధి పొందుతున్న గణాంకాల యొక్క పట్టికని మేము సచివాలయ పరిధిలో ప్రకటించబోతున్నాం, ఛాలెంజ్ విసురుతున్నాం. ఆ సచివాలయ పరిధిలో పెన్షన్లు ఎన్నిస్తున్నాం, మీరెన్నిచ్చారు? ఆ సచివాలయ పరిధిలో ఇళ్ల పట్టాలు ఎన్నిచ్చాం, మీరెన్నిచ్చారు? ఆ సచివాలయ పరిధిలో ఎన్ని ఇళ్ళు కట్టించాం, మీరెన్ని కట్టించారు? ఆ సచివాలయ పరిధిలో ఎంతమందికి వైఎస్ఆర్ చేయూత డబ్బులు వచ్చింది, మీరేమి ఎలగబెట్టారు? ఆ సచివాలయ పరిధిలో రైతు భరోసా డబ్బులు ఎంతమంది రైతులకు వచ్చినాయి, మీరేమి వెలగబెట్టారు? అలా మేము ప్రశ్న వేసి ఒక పట్టిక వేసి ఆ సచివాలయ పరిధిలో ఉన్న వరకే ఛాలెంజ్ విసిరితే ఆ ఛాలెంజ్ని స్వీకరించి మీరు తెల్లారే నాటికి ఆ పట్టికకు బదులుగా ఇదిగయ్యా మేము 2014 నుంచి 19 కాలంలో ఈ ఒక్క సచివాలయ పరిధిలో ఈ ప్రజలకు మీ మేలు చేసామని మీరు ప్రకటించండి. మిమ్మల్ని ఆపేదేవుడు? మిమ్మల్ని ప్రకటించమనే మేము కోరుతున్నాం. దయచేసి రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దని, రాష్ట్ర ప్రజల యొక్క ధన మాన ప్రాణాలు దోచుకున్న దొంగలైన మీరు జన్మభూమి కమిటీలు పెట్టి దారుణంగా గ్రామాలను దోచుకుంటే ఈ రోజున సచివాలయంలో ఓ సుపరిపాలన వాలంటరీ వ్యవస్థను తెచ్చాడు. వాలంటరీ వ్యవస్థకి కొనసాగింపుగా ఈ రోజున మా పార్టీ తరపు నుంచి ఒక్కొక్క సచివాలయానికి కన్వీనర్లను నియమించుకున్నాం, గృహసారథులను నియమించుకున్నాం, పార్టీ అధ్యక్షులు పార్టీ కమిటీలు ఇప్పటికే ఉన్నాయి. మాకేం కర్మ పట్టింది? సుమారుగా 3,000 మంది నాయకులు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న 15,000 సచివాలయాల్లో పనిచేయబోతున్నారు. 3,000 నాయకులు ఎలా ఉన్నారంటే పార్టీ అధ్యక్షుల రూపంలో ఉన్నారు, మున్సిపాలిటీల అధ్యక్షుల రూపంలో ఉన్నారు, కన్వీనర్ల రూపంలో ఉన్నారు, జడ్పీటీసీల రూపంలో ఉన్నారు, ఎంపీపీల రూపంలో ఉన్నారు. ఈ రాష్ట్రం నిండా ప్రజాప్రతినిధులుగా ఇప్పటికే 100 కొద్ది 1000 కొద్ది 3,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజున పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నారు. 5,10,000 మంది గృహసారథులు ఉన్నారు. మాకేం కర్మ పట్టింది? నాయకత్వం ఉంది, ప్రజాబలం ఉంది, ప్రజలు చేయాలనుకోమండి ప్రజాప్రతినిధులు ఉండిన ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీలాగా చెత్తరాతలు రాసుకొని పత్రికల ఆధారంగా చేసుకొని నేను చెబుతున్నాను. దయచేసి పత్రికే మిత్రులారా, సోదరులారా, నారా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసింది
ఈనాడు, ఆంధ్రజ్యోతి. చంద్రబాబు నాయుడికి లేని బలాన్ని, ప్రజల మధ్యలో తెలుగుదేశం పార్టీకి లేని బలాన్ని, ప్రజలకు సంబంధం లేని బలాన్ని వాళ్ళు పత్రికలో చూపించి, టీవీ డిబేట్లో చూపించి సంకనాకిచ్చారు ఆ పార్టీని. నాయకత్వం లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు 52 రోజుల పాటు జైల్లో ఉంటే కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయి రాష్ట్ర ప్రజలన్నీ చూశారు. అన్ని డొల్ల మాటలు మీరు చెప్పి, డొల్ల రాతలు మీరు రాసి, డొల్ల చేష్టాన్ని మీరు చేసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరచడానికి చేసిన కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, మీ దగ్గర నిజంగానే కలేజా ఉంటే, ఇదిగో ఈ 5 లక్షల మంది గృహసారథుల యొక్క సమూహానికి, ఈ 3000 మంది పార్టీ ఫ్రంట్ లైన్ వారియర్స్ యొక్క నాయకత్వానికి పట్టెమతో ధీటుగా మీరు కూడా నాయకత్వాన్ని గ్రామాల్లోకి పంపండి. నేనేం అడగటం లేదు. లేదా ప్రకాశం జిల్లాను ఒక యూనిట్గా తీసుకోండి. ప్రకాశం జిల్లాలో ఉన్న సచివాలయాలకి సమాంతరంగా ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న సచివాలయాలలో మేము ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి ప్లకార్డుని, ఒక పోస్ట్ని లేదా ఒక ఫ్లెక్సీని ఆవిష్కృతం చేశామో, మీ దగ్గర గణాంకాలు ఉంటే ఆ ఫ్లెక్సీ పక్కన మీరు ఫ్లెక్సీ పెట్టండి. 2014 నుంచి 19 వరకు మీరేం సాధించారో ఆ పర్టికులర్గా ఆ 2000 మంది ప్రజానికానికి, ఆ సచివాలయ పరిధిలో ఉన్న ప్రజానికానికి మీరేం చేశారో మీరు లెక్కిస్తే మేము మీరు కలిసి డిబేట్ చేద్దాం. అది వదిలిపెట్టి ఎందుకు దగులుబాజీ పనులు? రోజు ఇదే పనా? ఏం పని పాట లేదా? చెత్త రాతలు రాసుకొని, చెత్త మాటలు మాట్లాడుకుంటూ, హైదరాబాద్లో సంస్థలను ఏర్పాటు చేసుకొని, హైదరాబాద్లో మీ కార్పొరేట్ శక్తులతో కులుకుతూ, ఈరోజు నా గ్రామాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలోని చిట్ట చివరి గ్రామాల్లో ఉన్న పేదవాడికి, దళితులకి, బలహీన వర్గాలకి, మైనార్టీలకి, అలాగనే కమ్మవారిలో ఉన్న పేదవాడికి, రెడ్డియారులో ఉన్న పేదవారికి, క్షత్రియుల్లో ఉన్న పేదవారికి, బ్రాహ్మణుల్లో ఉన్న పేదవాళ్ళకి, వైశ్యుల్లో ఉన్న పేదవాళ్ళకి ఈబీసీ నేస్తం ఇచ్చి ఆదుకున్న మహానుభావుడిని ఏమని అడుగుతారయ్యా మీరు? కులాల వారీగా ఈ రోజున ఏ కులానికి న్యాయం జరగలేదో, ఏ కుల వృత్తికి న్యాయం జరగలేదో డిబేట్ చేయండి, మాట్లాడదాం. అది పద్మశాలీలైనా, జాలర్లైనా, మిషన్ కుట్టుకునే టైలర్ అయినా, పాస్టర్ అయినా, లేకపోతే ఇమామైనా, పూజారైనా, తోపుడు బండ్లు నేర్పుకునే తోపుడు బండి చిన్న చిత్తక వ్యాపారస్తులైనా, ఎవరికి ఎక్కడ న్యాయం జరగలేదో, ఆటో డ్రైవర్ అయినా ఒక్క పదంతో మీరు ఇదిగో ఈ సెక్టార్ని జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు, వీళ్ళని పట్టించుకోలేదు. మీరు అంటున్నారు కదా భవన కార్మికుల నిర్మాణానికి సంబంధించి, ఇంతకుముందు కూడా అన్నారు కదా, ఏమండి ఈ రాష్ట్రంలో 15,004 గ్రామ సచివాలయాలు ఉంటే, దయచేసి సంఖ్యలు బాగా గుర్తుపెట్టుకోవాలి. 15,004 గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఉంటే ప్రతి సచివాలయాన్ని నిర్మాణం జరిగింది కదా, అంటే 15,004 భవన నిర్మాణాలు జరిగినాయి. ఆ భవన నిర్మాణం గాల్లో కట్టామా, మిషన్లతో కట్టామా, లేకపోతే మేమన్నా అట్టపెట్టలో తయారు చేసి తెచ్చి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్ మాయాజాలం చూపించాం? రండి, ఏ సచివాలయం కన్నా పోదాం, ఏ గ్రామంలో కన్నా పోదాం, అక్కడ కట్టిన 40 లక్షల రూపాయల నిర్మాణం చేసిన గ్రామ సచివాలయాన్ని, భవనాన్ని మనం చూద్దాం. పోనీ ఆ సచివాలయ పరిధిలో ఆర్బీకే సెంటర్ చూద్దాం, ఆ సచివాలయ పరిధిలో డిజిటల్ లైబ్రరీ చూద్దాం, ఆ సచివాలయ పరిధిలో హెల్త్ సెంటర్ని చూద్దాం. అంటే సాలినా ఒక్కో సచివాలయ పరిధిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని రాష్ట్రంలో సర్వతోముఖ అభివృద్ధి జరిగిందని చెప్పడానికి మా దగ్గర గణాంకాలు ఉన్నాయి. మీ దగ్గర ఏముంది? సొల్లు కబుర్లు తప్పించి, దోచుకోవడం తప్పించి 5 సంవత్సరాలు మీ పరిపాలన అంతా శుద్ధ శూన్యమైపోయి 5,000 కోట్ల రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అమరావతి నిర్మాణం కోసం ఏం చేశారా మీరు? రోడ్డు వేయగలిగారా? హైవే మీద నుంచి కనీసం సచివాలయానికి రోడ్డు వేయగలిగిందా నీ ప్రభుత్వం? కనీసం సైడ్ డ్రైన్ నిర్మాణాలు చేసిందా? కానీ అంతరంగత రోడ్లన్నీ నిర్మాణం చేసిందా? ఒక్క మేలు కూడా చేయకుండా దిగిపోయి ఈ రోజున మళ్ళీ మేము వస్తే ఏదో చేస్తామని, ఆ పవన్ కళ్యాణ్ గారి సహాయంతో గెలుద్దామని, మీరు ఏమైనా ఎక్కడైనా అర్థం ఉందండి? హైదరాబాద్లోనేమో, తెలంగాణలోనేమో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలుస్తాడు, ఆంధ్రప్రదేశ్లోనేమో తెలుగుదేశంతో కలుస్తాడు. బీజేపీ వాడేమో తెలంగాణలో నాకు ఇక్కడ తెలుగుదేశం వద్దు అంటున్నాడు, తెలుగుదేశం ఏమో పోటీలో నుంచే విరమించుకుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మళ్ళీ ఇక్కడ సపరేట్గా పోటీ చేస్తారా, కలిసిమెలిసి పోటీ చేస్తారా? మీరు ముందు అదంతా తేల్చుకొని మీ తోక పత్రికలందరితో ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేయమని. ఒక్క సంతనూరుపాడు నియోజకవర్గంలోనే
మా నియోజకవర్గంలోనే 4 మండలాలకి 4 మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, 4 జేసీఎస్లు ఉన్నారు, ఒక పట్టణానికి సంబంధించిన 4 ఎంపీపీలు ఉన్నారు, 4 జడ్పీటీసీలు ఉన్నారు, 8 మంది వైస్ ఎంపీపీలు ఉన్నారు, ఒక మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నాడు, 2 వైస్ చైర్పర్సన్స్ ఉన్నారు, 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు, 5 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అంతమంది నాయకత్వం మా నియోజకవర్గంలోనే నాయకత్వం వస్తుంటే సుమారుగా 109 మంది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే రేపొద్దున ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని నాయకత్వం వహించబోతున్నారు. నీ దగ్గర ఏముంది? వాలంటీర్లు కానీ ప్రభుత్వాన్ని కానీ ఉపయోగించుకొని ప్రచారం చేయించుకోవాల్సిన కర్మ మాకెందుకు వచ్చిందని అడుగుతున్నాం. సర్పంచులు మేమే, ఎంపీటీసీలు మేమే, వార్డు మెంబర్లు మేమే, ప్రజాప్రతినిధి ఈ రాష్ట్రంలో 90% మంది ప్రజాప్రతినిధి గెలిపించుకున్న ఓ రాజకీయ పార్టీకి ప్రభుత్వం యొక్క నిధులు ఉపయోగించుకోవాల్సిన కర్మేం పట్టిందని అడుగుతున్నాం. ఇదంతా నీ డొల్ల రాత్రులు, నీది డొల్ల పత్రిక, నువ్వు రాసాయని అబద్ధ కల్పనలు, నీ అంత సృష్టి. మా మధ్యలో గొడవలు పెట్టాలని, మా నాయకత్వాలు చిన్నపుచ్చాలని రాష్ట్రంలో జరిగినట్టే ఈ జిల్లాలో కూడా జరుగుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద దాడి జరుగుతుంది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుటుంబాన్ని గురించి దాడి జరుగుతుంది, వచ్చిన విజయసాయిరెడ్డి గారి మీద దాడి జరుగుతుంది, మాలాంటి దళిత శాసనసభ్యుల మీద నిరంతరం దాడే జరుగుతుంది ఈ జిల్లాలో. ఏం దళితులు ఎవరు శాసనసభ్యులకు ఉండబడలేదా ఈ జిల్లాలో అని అడుగుతున్నాం. ఏం మమ్మల్ని చూస్తే ఎందుకు నీకు ఒక ఉక్రోషం, ఎందుకు నీ యొక్క ఆవేశం ఏమిటి అంటే, నీ జేబులో ఆట బొమ్మల్లాగా ఉండే శాసనసభ్యులు ఉంటే నీకు హాయిగా సమ్మగా ఉంటుంది. ఎవడైనా బాగా గళవిప్పి దళితుల్లో నాయకత్వం తీసుకొని ఎవరైనా మాట్లాడితే మీకు రుచించదు. అందుకే నీ పత్రికల్లో పదే పదే మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారి మీద, నా సోదరుడు మరి ఆ కొండేపి ఇన్ఛార్జి గారి మీద, నా మీద రాసిన చెత్తరాతలు ఎవరి మీద రాశారు మీరు? ప్రజల్లోకి వచ్చారు కదా, ప్రజాబలం తెలిసింది కదా, ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నారు కదా. మేము అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నాం, ఒక్క ఇల్లు కూడా వదలకుండా తిరగాలి, ఒక్క ఇల్లు కూడా వదలకుండా తిరగమని చెప్పి అడుగుతున్నాను. మీరు ఆ ఇంటికి ఏం మేలు చేశారో ఆ ఇంట్లో చెప్పండి. అప్పుడు నువ్వో బాలినేని శ్రీనివాసరెడ్డో ప్రజలే నిర్ణయించుకుంటారని, ఇక్కడ నేను వాళ్ళ పార్టీకి సంబంధించిన వాడు నిర్ణయించుకుంటారని, అక్కడ ఆదిమూలపు సురేషో ఇంకా పోటీలో వచ్చేవాడో నిర్ణయించుకుంటారని మీ ద్వారా మనవి చేస్తూ, ఈ సొల్లు కబుర్లు చెత్త రాతల కన్నా ప్రజలకు ఉపయోగపడే కొన్ని రాతలను ఆహ్వానిస్తూ, అలాగనే ఈ కార్యక్రమానికి భుజానికి ఎత్తుకున్న ఈ రాష్ట్రంలోని 3000 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కు స్వాగతం పలుకుతూ, ఈ నియోజకవర్గంలో 109 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కు స్వాగతం పలుకుతూ, వాళ్ళకి సహాయ సహకారాలు అందించబోతున్న 5,09,672 మంది గృహ సారథులకు స్వాగతం పలుకుతూ, మన నియోజకవర్గంలో సంతనూరుపాడులో 1,300 మంది వాలంటీర్లకు సహకారంగా సుమారుగా 2,700 మంది గృహ సారథులు ఈ రోజున ఫీల్డ్లోకి వెళ్ళి ఆ ఫ్రంట్ లైన్ వారియర్స్కు సహాయకారం అందించబోతున్న ఈ శుభతరుణంలో నీ చెత్తరాతులు మాకు పట్టవని, నీ సొల్లు కబుర్లు ఎవరికి ఎక్కవని, మాకు కావాల్సినంత నాయకత్వ బలం ఉందని, వారియర్స్ ఉన్నారని, యుద్ధ వీరులు ఉన్నారని, ఆ యుద్ధ వీరులు రేపు 24 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేయబోతున్నారని, సంతనూరుపాడు నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మళ్ళీ ఎగిరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వబోతున్నామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. అభ్యర్థులను పోటీలో నిలిపినప్పుడు ఆ అభ్యర్థి యొక్క బలము, పార్టీ బలము సమీకృతమై పనిచేస్తే కానీ స్థానికేతరుడా అనేది ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉత్పన్నం కాదు. అటు చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జిల్లాలు మారి పోటీలు చేస్తున్నారు. గొట్టిపాటిరావు అయితే నిరంతరం చిలకలూరుపేటలో నివాసం ఉంటాడు, ఏడొచ్చి అద్దంకిలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. జనార్దన్ పుట్టినూరు వచ్చి కొండేపి నియోజకవర్గం, ఆయన వచ్చి ఒంగోలులో పోటీ చేశాడు. అలాగా నా దగ్గర 100 కొద్ది ఉదంతాలు ఉన్నాయి. అవి ఉత్పన్నం కాదు. కావాల్సింది బలవంతులైన అభ్యర్థులా కాదనేదే ఇక్కడ అంశం, గెలుపు గుర్రాలా కాదనేది అంశం, కానీ అది ఉత్పన్నం కాదు. పార్టీ యొక్క నిర్ణయాలు, వారి యొక్క నిర్ణయాలే నాకు పరమావధి, కానీ ఏ ఒక్క రోజు కూడా డిమాండ్ అండ్ సప్లై సూత్రం సుధాకర్ బాబు గారి యొక్క డిక్షనరీలో ఉండదు. సుధాకర్ బాబు గారి డిక్షనరీ చూస్తే త్యాగాలు ఉంటాయి, సుధాకర్ బాబు గారి డిక్షనరీ చూస్తే నష్టం ఉంటుంది, సుధాకర్ బాబు డిక్షనరీ చూస్తే పార్టీకి వేరే విధేయుడు ఉంటాడు. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ప్రాణం. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం మొదలుపెట్టిన రోజే నిర్ణయించుకున్నాను, ఆయన ఏం చెబితే అది చేయడానికి నేను సిద్ధం. నేను అనేకమైన నా ప్రసంగాల్లో కూడా చెప్పాను. తాడేపల్లి ఆఫీసు స్వీపర్ తీసుకొని ఈరోజు స్వీపర్ రాలేదు, ఎవరైనా ఊడిస్తే బాగుండు అనుకుంటే ఆ ఊడ్చే కార్యకర్త టీజీఆర్ సుధాకర్ బాబు అవుతాడని సవినయంగా మీడియా మిత్రులందరికీ నేను మనవి చేస్తున్నాను. నా జీవితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంకితం.
నా జీవితం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని దశ దిశలా వ్యాపింపజేయటం కోసం ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ నిష్ఠూరానైనా, ఏ త్యాగమైన సుధాకర్ బాబు చేస్తాడని, దానిలో ముందుంటాడని, అలాగనే ముందుండాలని ఎవరైనా, ఎందుకంటే ఆయన కష్టంతో, ఆయన చెమటతో, ఆయన త్యాగంతో, ఆయన అనేకమైన అవమానాలతో ఏర్పడిన ఈ పార్టీ ఈరోజున 151 మంది ఎమ్మెల్యేలతో 30 మంది ఎంపీలతో ఉందంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఉంటేనే మేమందరం ఉంటాం. ఆయన బాగుంటేనే ఈ పార్టీ బాగుంటుంది. ఆయనను కష్టపెట్టి ఆయన యొక్క నిర్ణయాలను ఏమాత్రం తూచా తప్పకుండా ఉండి పనిచేయటమే మా అందరి యొక్క కర్తవ్యం. ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేసిన అసత్య ప్రచారాలు, గతంలో చేసిన పరిపాలన దురాఘాతాలను ఎండగట్టాం. రేపొద్దున కూడా అలా కడతానే ఉంటాం. ఆయన యొక్క నాయకత్వంలో కలిసి ఆయన అడుగుజాడల్లో పదం కలుపుతామని మీ ద్వారా మనం చేస్తాం.